హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పూరి అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రతి పూరి కూడా పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. నేను 3 కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసానండి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగైతే కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ప్రతి పూరి పొంగుతూ రావాలంటే టిప్స్ ఫాలో అవుతూ చేయండి, బాగా వస్తుంది. తర్వాత ఆయిల్ వేసానండి. కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక పావు గంట నుంచి అరగంట సేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు మనకి పూరీలు అనేవి సాఫ్ట్గా బాగా పొంగుతూ వస్తాయి. సేమ్ మనకి బయట హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. అంతే టేస్టీగా అంతే పర్ఫెక్ట్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసానండి. పిండిని మరొకసారి బాగా కలిపాను. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. చేసుకొని తర్వాత దానికి పొడి పిండిలో అయితే కోట్ చేసి ఇలా పూరీలు అయితే ఒత్తుకోవాలండి. ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకుంటూ పూరీలు అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోల్ చేసుకున్నాక మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ రావాలంటే ఇలా ఒక కప్పుతో కానీ ఏదైనా మూత తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అలాగే పూరి అనేది ఈ మాత్రం థిక్నెస్ ఉండాలండి. అలా కొంచెం థిక్గా చేసుకుంటేనే మనకి పూరి అనేది పొంగుతూ వస్తుంది. పల్చగా చేసేస్తే పూరీలు అస్సలు పొంగవండి. ఇలా కొంచెం థిక్నెస్గా చేసుకోవాలి. చూసినా మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. పూరీలు కూడా పొంగుతూ వస్తాయి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. 2 టిప్స్ వల్ల మనకి షేప్ అలాగే పొంగుతూ సాఫ్ట్గా భలే వస్తాయి అన్నమాట. ఇలాగే అన్ని పూరీలు కూడా తయారు చేసాను. మీకు తయారు చేసాక చూపిస్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ టైం టిఫిన్కైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత పూరీలు వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పూరీలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పొంగుతూ వస్తాయి. అలాగే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. పూరి వేసిన ఇలా గరిటెతో కదుపుతూ ఉంటేనే పొంగుతుందండి. వేసి అలా ఉంచకూడదు. ఇక్కడ చూపించిన విధంగా పూరీలు అయితే వేయించుకోవాలి. పూరి వేసి గరిటెతో కదుపుతూ పొంగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని 2 సైడ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకోసారి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం మిగతా అన్ని పూరీలు కూడా చేసుకోవాలండి. నేను చేసిన ప్రతి పూరి కూడా పొంగుతూ వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోవు. చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఈ టిప్స్ ఫాలో అవుతే ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే పూరీలోకి ఆలూ కర్రీ అయితే చేశానండి. సూపర్ కాంబినేషన్ కదా. విడివిడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూసారా, చాలా బాగా వచ్చాయి. అంతేనండి. ఈ పూరీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. నేనైతే ఇక్కడ టేస్ట్ చేసానండి. సూపర్గా ఉంది. బై ఫ్రెండ్స్.